డే 2 ఆఫ్ 100 డేస్ విఎల్ఎస్ఐ ఛాలెంజ్. ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ సమ్ అదర్ టాపిక్స్ని డిస్కస్ చేస్తాను. ఈరోజు నేను ఒక 2 టాపిక్స్ ఎంటర్గా ప్రిపేర్ అయ్యాను. డిజిటల్ లాజిక్ డిజైన్లో మనం కాంబినేషన్ లాజిక్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. కాంబినేషన్ లాజిక్లో సబ్ పార్ట్స్, సీక్వెన్షియల్ లాజిక్లో మళ్ళీ సబ్ పార్ట్స్ కూడా ఉంటాయి. కాంబినేషన్ లాజిక్ పార్ట్స్ ఈరోజు స్టార్ట్ చేసాం. కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్ అంటే present output of circuit depends only on the present input. Example is arithmetic circuit like adder, subtractor, mux, demux, encoder, decoder, comparator. Sequential logic circuit is output is depends on present input and past output. Traffic signals, latches, flip-flops, it has a memory. లైక్ దేనికైతే స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటాయో లైక్ రిజిస్టర్స్ అండ్ ల్యాచెస్, వాటిని అది పాస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్తో దాని పాస్ట్ యొక్క అవుట్పుట్తో ప్రజెంట్ ఇన్పుట్ వేరీ అవుతుంది. సో కాంబినేషన్ లాజిక్లో ఈరోజు నేను ప్రిపేర్ అయింది ఏంటంటే నెంబర్ సిస్టమ్స్ అండ్ రాడిక్స్ కన్వర్షన్. నెంబర్ సిస్టమ్స్లో డెసిమల్, ఆక్టల్, బైనరీ, హెక్సాడెసిమల్. డెసిమల్ 10, ఆక్టల్ 8, బైనరీ 2, హెక్సాడెసిమల్ 16. ఇది బేస్ అండ్ రాడిక్స్ ఫామ్లో వాటి యొక్క నెంబర్స్ వల్ల వేరీ అయింది. నెంబర్ సిస్టమ్స్ 4 టైప్స్లో వేరీ అవుతున్నాయి. ఇలా మనం నెంబర్ కన్వర్షన్స్ చేసుకుంటున్నాం. డెసిమల్ టు ఆక్టల్, బైనరీ అండ్ వైస్ వర్సా. ఇలా కన్వర్షన్స్ వల్ల ఈరోజు డే 2 గడిచింది.